బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేను చెప్పబోయే వార్త సమాజం తలదించుకోవడం కాదు, ఏకంగా సమాజమే ఇంత దారుణంగా మారిపోయిందా, ఇంకా అంతకంటే పెద్ద పదాలైన వాడొచ్చేమో. ఎందుకనంటే ఒక 5 ఏళ్ల బాలుడు పైన ఒక దుర్మార్గుడు రేప్కి పాల్పడ్డాడట. చాలా దారుణంగా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడట. మీరు వింటుంది నిజమే. 5 ఏళ్ల బాలుడి పైన, అబ్బాయి పైన ఒక దుర్మార్గుడు, నీచడు, కామ కుక్క, ఇంకంతకన్నా పెద్ద పదాలు ఏమంటే కామెంట్ చేయండి, అవన్నీ కూడా వాడతాను. అక్కడ 5 ఏళ్ల ఆ బాబు పైన చాలా దారుణంగా తన పైన ఫిజికల్గా టార్చర్ చేసి గొంతు నిలిమి హతమార్చాడు. ప్రస్తుతానికి ఆ బాబు మరణించాడు. ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. హైదరాబాద్ రామంతపూర్లో ఈ దారుణం జరిగింది. 5 ఏళ్ల బాలుడిని రేప్ చేసి ఓ కూడా హతమార్చాడు. బాలుడి గొంతు నిలిమి ఆ తర్వాత హత్య చేశాడు. అయితే ప్రస్తుతానికి ఆ నిందితుడిని పోలీసు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ బాలుడి కుటుంబం ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడ రామంతపూర్ సమీపంలో ఒక టింబర్ డిపోలో పనిచేస్తున్నారట. బాలుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనికి వెళ్తారు. అయితే అదే టింబర్ డిపోలో పనిచేస్తున్నటువంటి కమర్ అనేటువంటి ఒక వ్యక్తి, వాడు వ్యక్తి కాదు, వాడు ఒక దుర్మార్గుడు, వాడు ఒక నీచ్ కమిటీ కుత్తేగాడు. ఆ బాలుడు పైన చాలా దారుణంగా అత్యాచారం చేసి గొంతు నులిమి హతమార్చే ప్రయత్నం చేశాడు. మా ప్రతినిధి పెట్రిషియాలో సిద్ధంగా ఉన్న మరిన్ని అప్డేట్స్తో. ఎస్ పెట్రిషియా, సో ఏం జరిగింది? 5 ఏళ్ల బాలుడి పైన ఆ దుర్మార్గుడు ఈ రకంగా దారుణానికి పాల్పడడం ఏంటి? ఆ చిన్న బాబు పైన, ఆ బాబు పైన ఏం కనిపించింది వాడికి? నిజంగా ఈ మాట నాకు ఏం మాటలోకి అర్థం కావడం కొన్నిసార్లు ఈ సిచ్యువేషన్, ఈ వార్త చూస్తూ ఉంటే. సో ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? ఆ బాలుడు పరిస్థితి, ఆయన ఆల్రెడీ మరణించాడు తెలుస్తోంది. సో స్థానికులు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్, మనిష మానవ మృగం అనే విధంగా ఉంది ఈ ఘటన. దారుణమైన ఘటన రామంతపూర్లో చోటు చేసుకుంది. పసిబాలుడి పైన, 5 ఏళ్ల బాలు పైన అతి దారుణంగా హత్య చేసి అత్యాచారానికి పాల్పడిన ఒక దుండగుడు. ఒకవైపు బాలుడు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఒడిశా నుంచి వచ్చారు. ఆ తర్వాత ఇక్కడ రామంతపూర్లో కేసీఆర్ నగర్లో కూడా అక్కడ ఈశ్వర్ పాండే వాళ్ళ తండ్రి అని తెలుస్తుంది, పునీశ్వరి పాండే వాళ్ళ మదర్ పేరు. వీళ్ళంతా కూడా ఇద్దరు ఆడపిల్లలు, అదే కాకుండా ఒక బాలుడు కూడా ఉన్నారని తెలుస్తుంది. బాలికలు కూడా 10 సంవత్సరాలు, అదే కాకుండా బాలుడు కూడా చిన్న 5 ఏళ్ళు అని కూడా తెలుస్తుంది. కుటుంబ సభ్యులంతా కూడా కేసీఆర్ నగర్లో నివసిస్తూ ప్లేవుడ్ టింబర్ డిపో దగ్గర వాళ్ళు పనిచేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ అదే సేమ్ డిపోలో కూడా ఎక్కడైతే ప్లేవుడ్స్ ఉంటాయో అక్కడ బీహార్కి చెందిన వ్యక్తి కూడా పనిచేస్తూ ఉన్నాడు. దాదాపు ఈ ఘటన జరిగింది కూడా 12వ తారీఖు కూడా మా బాలుడు కనిపించట్లేదంటూ కూడా కుటుంబ సభ్యులు వెళ్ళి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత ఎవరైతే హంతకుడు ఉన్నాడో అతను ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉన్నాడని కూడా తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా ఆ బాలుడు మరియు వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటే దగ్గర ప్లేవుడ్ దగ్గర కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. అక్కడ వీళ్ళందరికీ కూడా వరుస కూలీలు ఎవరైతే వస్తుంటారో వీళ్ళందరికీ కూడా గుడిసెలు, అంటే ఒక చిన్నపాటి రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో అతను కూడా మైనర్, ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డాడో అతను కూడా 17 ఇయర్స్ మైనర్ బాలుడు అని తెలుస్తుంది. మరోవైపు 5 సంవత్సరాల బాలుడి పైన లైంగిక వేధింపులు, అత్యాచారానికి పాల్పడి మరి అతి దారుణంగా హతమార్చారని తెలుస్తుంది. ఎవరైతే కుటుంబ సభ్యులు లేని సమయంలో చూసుకొని నీకు బిస్కెట్ ఇప్పిస్తానంటూ కూడా ఆ చిన్న పసిబాలుడిని అక్కడ దగ్గరనే ఉన్న కిరాణా కొట్టుకు తీసుకెళ్లడం, ఆ తర్వాత కిరాణా కొట్టు దగ్గర నుంచి బిస్కెట్ ఇప్పించి నడుచుకుంటూ వెళ్దామంటూ కూడా తుప్పల్లోకి తీసుకెళ్లి అతి దారుణంగా హింసించి మరి లైంగిక వేధింపులకి పాల్పడ్డారు. ఆ తర్వాత అబ్బాయి గట్టిగా అరవడం, మేము మమ్మీకు బోల్తే అంటూ కూడా వాళ్ళు ఒడిశాకి చెందిన వ్యక్తులు హిందీ మాట్లాడుతూ మేము మమ్మీకు బోల్తే, మేము పప్పకు బోల్తే అంటూ చెప్పడం, అదే కాస్త అతనికి భయభ్రాంతులకు గురయ్యి ఏదైతే ఇంట్లో ఎక్కడ చెప్పేస్తాడు అన్న విధంగా కూడా అక్కడనే స్థానికంగా ఉన్న, మనము జనరల్లీ దాని కొబ్బరి తాడు అంటాం, కొంతమంది సుత్తుల తాడు అంటాం, అదే తాడుతో గొంతు నిమిలి మరి అతి దారుణంగా హత్య చేశారని తెలుస్తుంది. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. కుటుంబ సభ్యులు మొదట 12వ తారీఖు ఈ నెల పోలీస్ స్టేషన్, ఉప్పల్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు
పోలీసులు కూడా ఆ చుట్టుపక్కల కేసీఆర్ నగర్లో సీసీటీవీ ఫుటేజ్ ఉండకపోవడము, గవర్నమెంట్ సాయం తీసుకొని గవర్నమెంట్ సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా జల్లడ పట్టడం, ఏదైతే కిరాణా కొట్టుకి తీసుకెళ్లాడో ఆ కిరాణా కొట్టు ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ఉందో అదంతా కీలకంగా మారింది. ఆ తర్వాత ఆ ఫుటేజ్లో 3:30 సమయంలో ఆ బాలుడు బిస్కెట్ ఇప్పించి దగ్గరలో ఉన్న తుప్పలకు తీసుకెళ్లడం రికార్డ్ అయింది. గంట పాటు ఆ బాలుడిని చిత్రహింసలకు గురి చేసి అతి దారుణంగా లైంగిక వేధింపులకి పాల్పడి చిన్న పసిబాలుడని కూడా కనికరం లేకుండా అతనికి ఉన్న కామ కోరికలంతా కూడా తీర్చుకున్నారని తెలుస్తుంది. దాదాపు గంట సేపు తర్వాత 4:30కి అతను ఒక్కడే, అంటే మొదట వెళ్ళేటప్పుడు బాలుడితోని బిస్కెట్తోని వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత బయటికి వచ్చే సమయంలో గంట పాటు తర్వాత 4:30కి అతను ఒక్కడే లోపలికి వెళ్ళాడు. ఇదంతా కూడా పోలీసులకి ఛేదించడానికి దాదాపు 5 రోజులు పట్టింది. బాడీ కూడా దుర్వాసన రావడం ఇటువంటి ఏది లేదు, ఎందుకంటే తుప్పల్లో ఉంది కాబట్టి ఎవరు కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఎవరు గమనించలేకపోయారు. ఎప్పుడైతే పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో కూడా అక్కడ డెడ్ బాడీ కనిపించడం, దాని తర్వాత పోలీసులు అక్కడి నుంచి లూస్ టీమ్స్ ని పిలవడం ఇదంతా కూడా జరిగింది. ఒకవైపు అతన్ని ఇంటరాగేట్ చేస్తున్నారు, మరోవైపు నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నాడు. నిందితుడు కూడా 17 సంవత్సరాల బాలుడు అని తెలుస్తుంది. అంటే మైనర్ పిల్లలకి ఇటువంటి మెంటాలిటీ ఉండడం, అదే కాకుండా గే ఫీలింగ్స్ తో అతని భావాలంతా ఉన్నాయి, భావజాలని కూడా తెలుస్తుంది. అదే కాకుండా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో మైనరేనా, నిందితుడు కూడా మైనర్ గానే ఉన్నాడా? ఎస్. సో అంటే ఇక్కడ తన స్థానికులు ఏం చెప్తున్నారు, చుట్టూ స్థానికులు కానివ్వండి, ఇంకెవరైనా క్రైమ్ రికార్డ్ గతంలో ఉందా, ఈ మాదిరిగా ఎవరిపైన ప్రవర్తించేవాడా? మైనర్ బాలుడికి పిచ్చి ఆలోచనలు, అది కూడా ఒక బాలుడి పైన ఇంత దుర్మార్గమైన ఆలోచనలు వచ్చాయంటే తన క్రిమినల్ రికార్డ్ ఏమైనా గతంలో ఉండేదా? తన చుట్టూ ఏం చెప్తున్నారు స్థానికులు? ఎస్, ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నాడో అతను 17 ఇయర్స్ అని తెలుస్తుంది. వరుస కూలీలుగా వీళ్ళు రావడం, ఇటువంటి వాళ్ళకి ఉపాధి, అంటే మైనర్ పిల్లలకు ఉపాధి ఇచ్చిన వాళ్ళపైన కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకి ఎటువంటి అవగాహన ఉండదు. ఒకవైపు డబ్బులు సంపాదించాలి, జల్సాగా తిరగాలి, ఇష్టానుసారంగా ప్రవర్తించాలని ఒక మైండ్ సెట్, అంటే చదువు సంధ్య అంతా వదిలేసి మరి కూడా వీళ్ళు ఇటువంటివి చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఎవరైతే ప్లేవుడ్ అక్కడ యాజమాన్యం ఉందో ఖచ్చితంగా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. దుర్బుద్ధితోని కేవలం అతనుకున్న కామ కోరికలు తీర్చుకోవడానికి పోనోగ్రఫీకి అలవాటు పడి, చెడు సావాసాలకు అలవాటు పడి డబ్బు సంపాదించాలంటూ కూడా ఆ 17 ఇయర్స్ ఉన్నప్పుడే అతనికి ఆ మైండ్ అంతా కూడా పొల్యూట్ అవ్వడము, సేమ్ జెండర్ ఉంది, అతను కూడా పురుషుడైనప్పటికీ కూడా ఇంకో పురుషుడిని కూడా లైంగికంగా వేధించి అతి దారుణంగా పసిబాలుడని కూడా కనికరం లేకుండా అయ్యో నా తమ్ముడు అంటూ కూడా ఏమాత్రం కూడా ఆలోచించకుండా తుప్పల్లోకి తీసుకెళ్లి ఆ తర్వాత వేధింపులకి గురి చేసి, ఏదైతే కొబ్బరి తాడుతో అతి దారుణంగా ఎక్కడ వాళ్ళ తల్లిదండ్రులకి నిజం చెప్పేసారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మాట్లాడతారు, సాధారణంగా ఏదైనా చెప్తారు, ఏదైనా నొప్పి కలిగినా లేకపోతే ఆకలి వేసినా చెప్తారు కాబట్టి ఎక్కడ చెప్పేస్తాడేమో అని దాదాపు గంట సేపు చిత్రహింసలకు గురి చేశారు. స్థానికులందరూ కూడా ప్రస్తుతము ఆశ్చర్యానికితో పాటు భయప్రాంతులకు గురి అయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఒక చిన్న పసిబాలుడి మీద లైంగిక వేధింపులు, అదే ఒకటే జెండర్ ఉండి సమాజం ఎక్కడికి పోతుంది, అసలు మనుషుల వీళ్ళు మృగాల, సొసైటీకి ఎథిక్స్ లేవా అంటూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి. ప్రస్తుతం అతన్ని రిమాండ్లో ఉంచారని రిమాండ్కి పంపిస్తున్నారని తెలుస్తుంది, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అదే కాకుండా బాలుడు మృతదేహాన్ని కూడా గాంధీ మార్చరీకి తరలించారని తెలుస్తుంది. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. రైట్ పెట్రిషా, మొత్తం మీద ఒక 5 ఏళ్ల బాలుడిని నమ్మించి చాక్లెట్ కొనిస్తాను, బిస్కెట్ కొనిస్తానని షాప్కి తీసుకెళ్ళి, ఇక్కడ ఆ నిందితుడు కూడా మైనరే, సో తనని తీసుకువెళ్ళి తన పైన ఈ రకంగా దారుణాతి దారుణంగా ప్రవర్తించాడట. చాలా దారుణంగా తన పైన అత్యాచారం చేశారట. ఆ తర్వాత ఆ బాలుడు ఎక్కడ తన అమ్మ నాన్నకి చెప్తాడో అని చెప్పి భయపడిపోయి